ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సుగంధాభిషేకంలో కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిల తీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతులకు నంది వాహనం. సురుటిపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి సన్నిధిలో ప్రదోషకాల అభిషేకం. ప్రదోషకాల పూజలతో శోభిల్లిన శైవ క్షేత్రాలు. మహాదేవునికి నందీశ్వరునికి విశేష అభిషేక ఆరాధనలు. చిత్తూరులో చందన అలంకారంలో శ్రీ పొన్ని అమ్మవారి అభయ ప్రదానం. అంతర్వేది క్షేత్రంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి కళ్యాణోత్సవం. సుగంధ ద్రవ్యాభిషేకంలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులం చేసింది. వైశాఖ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు అభిషేక సేవ ఘనంగా జరిగింది. తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షీదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఉత్సవ శోభను వెదజల్లుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గోమందిరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేక సేవ నయనానందకరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలతో పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శ్రీ వేణుగోపాల స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగవరపు రాజేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుబ్రహ్మణ్య ప్రసాద్, జస్టిస్ నవీన్ చావ్లా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు శుక్రవారం నూతన వాహనాన్ని దాతలు విరాళంగా సమర్పించారు. ఈ మేరకు 40 లక్షల రూపాయల విలువైన టొయోటా ఇన్నోవా హైక్రాస్ VZ మోడల్ నూతన వాహనానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మాగేష్ సుందర్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ నూతన వాహనంకు సంబంధించిన పత్రాలు, తాళం చెవులను శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథంకు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా ప్రదోష నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణమయ మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి.
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నందివాహన సేవలో దర్శించుకొని తరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు సమీపంలోని వెంకట నారాయణపురంలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో సీతారాములకు శాంతి కళ్యాణం జరిగింది. అందమైన అలంకరణలతో సీతమ్మ తల్లిని, శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది దివ్యక్షేత్రంలో నందీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం ప్రదోషకాల సమయంలో అర్చకులు కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో కొలువుదీరిన నందీశ్వరుని సన్నిధిలో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం వేదోక్తంగా నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై నందీశ్వరునికి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చిత్తూరులోని మహామహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. అమ్మవారి ఆలయంలో గంగ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ పొన్ని అమ్మవారి దివ్య మంగళమూర్తిని అర్చకులు దివ్య శ్రీచందన శోభితంగా మణిమయ వజ్రాభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శక్తి స్వరూపిణిగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. కడప నగరం గడ్డి బజారులో కొలువైన కళాంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు వేడుకగా జరిగాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి ఈశ్వరునికి, నందీశ్వరునికి ఏకకాలంలో రుద్రాభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, విభూదితో అభిషేకం నిర్వహించారు. తరువాత సుగంధ పుష్పాలతో నందీశ్వరునికి అలంకరణలు చేసి లింగాష్టకాలు, బిల్వాష్టకాలను పఠనం జరిపి మంత్రపుష్పం, నివేదన, మంగళహారతులు సమర్పించారు. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం దకారాయ నమో నమః
నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ చిదంబరేశ్వరునికి విశేష అభిషేకాలను మంగళకరంగా జరిపారు. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై శైవాగమ సంప్రదాయంలో నమకచమక మంత్రయుక్తంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాన్ని మహత్తరంగా నిర్వహించి నీరాజన సమర్పణ గావించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టులో స్వయంభూగా ఆవిర్భవించిన ప్రసిద్ధ శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ముఖమండపంలో సువర్చల సమేత శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఖమ్మం పట్టణంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. అర్చకులు ప్రధాన మూలమూర్తికి పూజాధికాలను నిర్వహించిన తరువాత శ్రీ నందీశ్వరునికి పలు రకాల ఫలరసాలు, పసుపు, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి నందీశ్వరుని అభిషేక ద్రవ్యాలు దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి వద్ద ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. వైశాఖ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా అర్చకులు భక్తులచే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి దీపం, ధూపం, నివేదన, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, అఖండ దీపారాధన, కలశ ప్రాణ ప్రతిష్ఠ, మహామంగళహారతి, మూలమంత్ర జపాదులు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, సుదర్శన హోమం తదితర క్రతువులను సంప్రదాయభరితంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణులకు శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు.
అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే అమ్మవారికి సంకల్ప పూజలతో అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ భరితంగా అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని రత్న మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో మహాసుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. నెల్లూరు జిల్లాలోని అద్భుత శక్తి క్షేత్రం జొన్నవాడ ఉత్సవ సొబగులతో కళకళలాడుతోంది. జొన్నవాడ శ్రీ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాలను పురస్కరించుకొని జొన్నవాడ క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఇక ఆది దంపతులు కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో నందివాహనంపై ఆసీనులం చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై భక్తుల హరహర మహాదేవ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ జొన్నవాడ క్షేత్ర వీధుల్లో అర్ధనారీశ్వరులకు నందివాహన సేవ కనుల పండుగ జరిగింది. కోనసీమ జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన నారసింహ క్షేత్రం అంతర్వేది ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. మాధవ మాసంగా పేరొందిన వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో విశేషంగా ఆగమ కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అనంతరం అర్చకులు సకల ఉపచారయుక్తంగా వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులో నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఒంగోలు పురవీధుల్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వాహనంపై అర్చకులు సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఆశీర్వదనం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు, కోలాటాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఒంగోలు నగర వీధుల్లో స్వామి అమ్మవార్లకు నగరోత్సవం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా జరిగింది. శ్రీకాకుళంలోని పవిత్ర నాగావళి నదీ తీరంలో బలరామ ప్రతిష్ఠిత శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం త్రయోదశి సందర్భంగా ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం గురు ప్రదోషాన్ని పురస్కరించుకుని నందీశ్వరునికి వేద మంత్రోచ్చరణల నడుమ మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై నందీశ్వరునికి పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నందీశ్వరునికి అర్చకులు ఏకకాలంలో మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు నందీశ్వరుడి ఆరాధనలో పాల్గొని ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో నెలవైన శ్రీ సౌభాగ్యలక్ష్మి ఆలయంలో వైశాఖ మాసం విశేష ఆరాధనలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారి దివ్య ప్రాంగణంలో అర్చకులు నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం శ్రీచక్రార్చన నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీచక్రానికి అభిషేకాలను నిర్వహించిన అనంతరం నవావర్ణ పూజ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. కడపలోని ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా గణపతి ఆరాధన, కలశారాధన పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి నమక చమక రుద్ర మంత్రాలతో శాస్త్రోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భస్మశోభిత చందన రేఖలతో కొలువు తీర్చారు. ఆపై స్వామివారికి బిల్వ పత్రాలతో అర్చనాది కైంకర్యాలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 67,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,705 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,45,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.